తెలంగాణకు పెండింగ్, ఆంధ్రాకు ఫండింగ్. కేంద్రం యొక్క అనుమానము అనుముల వారి సర్కారు పైన కరెక్టే. మీరు ఎలుగుబెట్టింది ఎంత, కేంద్రం నుంచి ఎంత రావాలా? నువ్వు ఫేజ్ 2కి మళ్ళీ నువ్వు ఏం చేసినావు అనేది చెప్పు కదా. ఆయన ఫ్యూచర్ సిటీ కడతాడు ఆయన. అసలు ఏమన్నా ఇంకిత జ్ఞానం అనేది కాంగ్రెస్కు ఉందా? ఆనాడు కాంగ్రెస్ బీజం పెట్టినుంటే ఇలా ప్రాజెక్టులలో నీళ్ళు ఉంటుండే కదా, ఎల్నినో ఎఫెక్ట్ నుంచి పోతుండే కదా. నెల గడిచినా నో రెస్పాన్స్. సిగ్గు శరం ఉండాలి కాంగ్రెస్కి అడగనికి, సిగ్గు శరం. ఎట్లా ఇస్తారు రాబాయ్? నాకు అర్థం కాదు. పనికిరాని పంచాయతీలు మాట్లాడుతుంది మీరు, సబ్జెక్టు లేని రాజకీయాలు చేస్తుంది మీరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గడివిక్తున్నాడు అని అడుగుతున్నా నేను. ఇంకా అవలగాలం చేయకూరి ప్రజలని డైరెక్ట్ చెప్తున్నా. కానీ ఎందుకు పోతున్నారా నీళ్ళని అడిగితే తొక్కుతా అని. ఏం తొక్కుతావురా నాయన? నువ్వు ఫస్ట్ నీళ్ళని అడుగురా నాయన. తొక్కుతా, ఇవే వస్తాయి. తొక్కుతా, పీకుతా, కట్టలు కడతా. అరే ఇంత అహంకారం ఎందుకు? తెలంగాణకు పెండింగ్, ఆంధ్రాకు ఫండింగ్ అని చెప్పి అంటాడు. కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయంతో మరోసారి బయటపడ్డ విపక్ష. ఏపీ, గుజరాత్ రాష్ట్రాల్లోని మెట్రోలకు ఎడాపెడా అనుమతులు. ఎప్పట్లాగే హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశం పక్కకు. ఇది మీరు ప్రభుత్వంలో విలీనం చేసుకోరు. ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే కాంగ్రెస్ సర్కార్కి పైసలు ఇవ్వడన్న ఫండింగ్ ఇస్తే ఏమవుతుంది? మీరు సొంత కాంగ్రెస్ నాయకుల రాజ్యసభ సీట్లకే గండి కొట్టిన వాళ్ళు. తెలంగాణ ప్రజల పైసను ఏం చేస్తారు వీళ్ళు? కరెక్టరా? కేంద్రం యొక్క అనుమానము అనుముల వారి సర్కారు పైన కరెక్టరా? ఎందుకు అని అంటే అసలు ప్రాజెక్టులు వదిలిపెట్టి ఎందుకు పోయినరు అని అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఫేజ్ వన్ ఇచ్చిండ్రు. ఫేజ్ 2 ఎక్స్పాన్షన్కి మీరు ఏదైతే మాట్లాడుతారు కదా, మళ్ళీ దానికి సేకరించాల్సిన భూములు, వాళ్ళకి ఏవైతే పెట్టాల్సిన పెట్టుబడులు ఫస్ట్ రాష్ట్ర సర్కార్ పెట్టిందా? పెడితే అవి పేపర్లలో వస్తుండే కదా. అయినప్పటికీ తెలంగాణ సర్కార్ పెట్టాల్సిన పెట్టుబడులు, ఇవ్వాల్సిన నిధులు ఆల్రెడీ ఇచ్చేసింది అని చెప్పి వెలుగులో ఎలుగు పెట్టకపోతుండే? పెట్టిర్రా? ఇస్తలేరు అని చెప్పి పెట్టిర్రు తప్ప మీరు ఎలుగు పెట్టింది ఎంత, కేంద్రం నుంచి ఎంత రావాలా? ఫేజ్ వైజ్ డిస్బర్స్మెంట్ అవుతుంది కదా ఏడనైనా. ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కొంటావు. ఇల్లు కొన్నప్పుడు బ్యాంకర్ ఏమంటాడు? సరే అది 100 రూపాయలు ఇల్లు అనుకో, నువ్వు 20%, 15%, 10% ఎంతో కట్టాలా. 90%, 85%, 80% అది క్రెడిట్ లిమిట్ చూసుకుని అది ఇస్తాడు. కరెక్ట్గా నువ్వు కట్టక ముందే నాకు బ్యాంక్ అవుట్ లోన్ ఇస్తలే, నేను ఇల్లు కొట్టలేను అంటే ఎట్లుంటుంది? ఒక గదే పంచాయతీ. ఏది మన మెట్రో. సెకండ్ ఏమన్నాడు? ఏపీకి, గుజరాత్ రాష్ట్రాలు మెట్రో ఎడాపెడగా అనుమతులు అని అంటే ఆల్రెడీ నీకు ఫేజ్ 1 వచ్చింది. అమరావతిలో లేదు కదా. అది వేరే విషయం. అమరావతికి నిజంగానే మెట్రో అవసరమా లేదా, అంత ర్యాపిడ్ అర్బనైజేషన్ అమరావతికి ఉందా లేదా, అక్కడ ముఖ్యమంత్రి అక్కడ ప్రజలు డిసైడ్ చేసుకో. నేనేం అడుగుతున్నానంటే వాళ్ళకు ఆల్రెడీ అది ఉన్నది కాబట్టి ఇచ్చిండ్రు. నీది ఆల్రెడీ ఫేజ్ 1కి ఇచ్చిరు కదా, నీది కట్టిరు కదా. కరెక్టా? నువ్వు ఫేజ్ 2కి మళ్ళీ నువ్వు ఏం చేసినావు అనేది చెప్పు కదా. చెప్పిన తర్వాత మాట్లాడదాం కదా. కరెక్టా? ఏడాది కింద డిపిఆర్, నెలన్నర కింద టేక్ ఓవర్ ఫైల్ పంపిన స్పందన కరువు. అది మొత్తం రాయాలి కదా వీళ్ళు. ఇది మొత్తం రాయాలి కదా కంప్లీట్గా. ఇంట్లో ఏడ చూసినా అది లేదు కదా. ఇంకొకటి ఏంది, RRRకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా పెండింగ్. RRRకి ఎందుకు ఫైనాన్షియల్ క్లియర్ పెండింగ్ ఉంది? మళ్ళీ మీరు ఏదైతే కంప్లీట్గా తీసుకున్నారు చూడు, భూములు సేకరించారు చూడు, మళ్ళీ వాళ్ళకి రిహాబిలిటేషనో రివార్డో ఏదో ఇవ్వాలి కదా. మళ్ళీ పాము తిరిగినట్టే తిరిగింది. పాము తిరిగని లేకపోతే వాళ్ళు పెద్దపులు తిప్పినట్టు తిప్పని మనకేం చేసేది ఉంది. కానీ రేవంత్ అన్న తిప్పుతూనే ఉంటాడు. రేవంత్ అన్న ఏమనవద్దు. రాజ్యసభ సీటు పోగొట్టుకున్న వాళ్ళు మనోళ్ళు. నువ్వు గట్లా మాట్లాడకు. ఆయన ఫ్యూచర్ సీటీ కడతాడు ఆయన. సో ఏడా దిశలా ఫ్యూచర్ సీట్ కట్టేస్తాడు. సరే అది అందులోనే తీసుకుందాం. ఆ తొక్కుడేదో మన కాడికి నువ్వు మొదలు కానీ మనమే అడ్డు వస్తున్నాం. ప్రజెంట్ సిటీని చూపుతున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో సహాయ నిరాకరణ. ఏడికేని సహాయ నిరాకరణ? మేడిగడ్డ ఆల్రెడీ కట్టిండ్రు, దాని రిపేర్లు ఏం చేస్తామనంటే నిన్న మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమని అన్నారు? 2027 వరకు అవుతుంది అని అన్నారు. అసలు ఏమన్నా ఇంకిత జ్ఞానం అనేది కాంగ్రెస్కు ఉందా? నేను అందుకే అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి 2027కి మేడిగడ్డ రిపేర్ పూర్తి అవుతుందట. అప్పటిదాకా రైతులు ఏం బీకాలి? మళ్ళీ రైతుల పరిస్థితి ఏం కావాలా? ఇప్పుడు ఆల్రెడీ ఋతుపవనాలు చాలా లేటుగా వస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. మొన్న ఇండో జర్మన్ సదస్సు జరిగినప్పుడు కూడా డిస్కషన్ ఏం జరిగింది అని అంటే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ వర్షపాతము 80 మిల్లీమీటర్స్ నమోదైన రోజులన్నీ, అట్లనే హయ్యెస్ట్ ఉష్ణోగ్రత రికార్డ్ అయిన రోజులన్నీ అని చెప్పి తీస్తే 80 మిల్లీమీటర్స్ అని అనేది ఆ రికార్డు తక్కువకి అవుతుందనట. సో అందుకనే పసిఫిక్ ఓషన్లో నీళ్లు వేడెక్కుతున్నాయట. ఆ గాలులు వచ్చేసి నీ అరేబియన్ సముద్రం, వెస్ట్ బెంగాల్కి వచ్చే గాలులను కరెక్ట్గా ఏదైతే ప్రెసిపిటేషన్ రావాలో అది కండెన్సేషన్ కాకుండా ఋతుపవనాలను లేట్ చేస్తున్నాయట. నేను ఇక ప్యూర్ టెక్నికల్గా చెప్తలేను, నాకు అర్థమైంది చెప్తున్నా. బరాలు లేట్ చేస్తున్నాయి. దీన్నే ఎల్నినో ఎఫెక్ట్ అని అంటారట. ఈ ఎల్నినో ఎఫెక్ట్ వస్తుందని చెప్పి ఇప్పుడు కాదు కదా, మనమే చెప్పి మాట్లాడ 1 నెల 2 నెలలు అయింది.
దీనికంటే ముందే తెలుసు కదా వీళ్ళందరికీ. వీళ్ళు తెలిసినాక ఇన్ని రోజులు గడివికి రమల ఉన్న నీళ్ళని కాపాడుకోవాలా అన్న ఇంకిత జ్ఞానం లేదా? ఆనాడు కాంగ్రెస్ బీజం పెట్టినుంటే ఇవాళ ప్రాజెక్టులలో నీళ్ళు ఉంటుండే కదా, ఎల్నినో ఎఫెక్ట్ నుంచి పోతుండే కదా. ఇవాళ తెలంగాణను కరువు ప్రాంతం లెక్క డిక్లేర్ చేయాలి, కరువు ప్రాంతం లెక్క డిక్లేర్ చేయాలి. మరి పాలకులు ఏం బిక్తున్నారు అని అంటే, ఫ్రెండ్స్ కొడుకు అర్థం చేసుకోవాల్సింది ఏం తెలుసా, కరువు నీకు నాకు రాజకీయ నాయకులకు కాదు. కరువు వచ్చిందనుకో వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కింద పైసలు అడుగుతారు కేంద్రాన్ని, అందులో కమిషన్లు కొడతారు. మళ్ళా నీకు అర్థమైందా? ఆడ తాగేది బాటిల్డ్ వాటరే, హిమాలయాలకైనా కూడా తెప్పించుకుంటాడు కొంతమంది. నీకు అర్థమవుతుందా? ప్యూర్ వాటర్ హిమాలయన్ వాటర్ అని చెప్తారు, ఆల్కలైన్ వాటర్ అని చెప్పి కూడా తెప్పించుకుంటారు. నీకు వరద వచ్చినా ఎవడికి లాభము? రాజకీయ నాయకుడికి, ఎస్పెషల్లీ అధికార పార్టీకి. నీకు కరువు వచ్చినా ఎవడికి లాభము? అధికార పార్టీకి. మీకు అసలు రాజకీయాలు అర్థమవుతలేవు. అందుకనే రాజకీయ నాయకుడి వారసత్వం అంతా రాజకీయాలలోనే ఉంటారు. నీ నా పిల్లలే డాక్టర్ అనో, ఇంజనీర్ అనో, సిఏ అనో, లాయర్ అనో, అదనో ఇదనో కొట్లాడుకుంటూ కూర్చుంటారు మన ఇంట్లల్లో. వాడికి పిచ్చ క్లారిటీ ఉంటుంది, రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడే అవుతాడు. కరెక్టా రాంగ్? ఇది చూడు, ఇప్పటికే పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి. దీని మీద నమస్తే తెలంగాణలో ఒకసారి వచ్చింది మంచిగా, దాని మీద మాట్లాడదాం. తుమ్మిడిహట్టి విషయంలో లేఖ రాసి నెల గడిచిన నో రెస్పాన్స్. సిగ్గు శరం ఉండాలి కాంగ్రెస్ కడగనికి, సిగ్గు శరం. తుమ్మిడిహట్టి ఇదంతా కథనానికి తుమ్మిడిహట్టే ఆన్సర్ ఇస్తుంది. తుమ్మిడిహట్టి ఎవరి కన్సెంట్ కావాలా నీకు? మహారాష్ట్ర చిత్రగుప్త అనే ఛానల్ లేకపోయిన ఉంటే ఇంత క్లారిటీగా కూడా నేను చెప్తున్నానా? మహారాష్ట్ర కన్సెంట్ కావాలా? ఎందుకు? 148 మీటర్ల కంటే పెంచొద్దు అని అన్నారు. వీళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు 150 మీటర్లకే పంచాయతీ ఉంటే 152 మీటర్లు 125 టీఎంసీలు తెలంగాణకు వస్తాయని అన్నారు. అదే మళ్ళీ మా ఊర్లు మునుగుతున్నాయి కదా అంటే, మోదీ చెప్పి 3600 ఎకరాలు మాకు ఇచ్చేస్తే ఏమవుతుంది? ఆంధ్రాకి ఇచ్చారు కదా, మాకు ఇస్తే ఏమవుతుంది? 1300 ఎకరాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఇయ్యనీకేమన్నా లడ్డులాటనా, కోవగర్జల ఇయ్యనీకే? నాకు అర్థం కాదు. కానీ లేదు సారగంపన పెళ్ళైనాక పంపిస్తారు చూడు, సారగంపన అది ఎట్లా ఇస్తారు రా భయ్? నాకు అర్థం కాదు. పనికిరాని పంచాయతీలు మాట్లాడుతుంది మీరు, సబ్జెక్ట్ లేని రాజకీయాలు చేస్తుంది మీరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గడివిక్తున్నాడు అని అడుగుతున్నా నేను. ఏం తెలుసు నీకు ఇరిగేషన్ గురించి అని చెప్తున్నా. ఇంత క్లియర్ కట్గా మాకు అర్థమవుతున్నది ప్రజలకు. ఇంకా అవలగాలం చేయకూరి ప్రజలని డైరెక్ట్ చెప్తున్నా. తెలంగాణ ప్రాతిపదించిన ఇచ్చంపల్లి కాదని పోలవరం నుంచే కావేరికి లింకుకు గ్రీన్ సిగ్నల్. అరే ఉన్న నీళ్ళని కరెక్ట్గా వాడుకోలేని అసమర్థత ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ తెలంగాణలో ఉన్నన్ని రోజులు మళ్ళీ ఏం చేస్తాడు? ఆంధ్రాని తిట్టిన, మొన్నటిదాకానే ఆంధ్రాని తిట్టినా ఒప్పుకుంటా. మా వాళ్ళు పాగలగాలు ఉంటే మనం ఎందుకు ఆంధ్రాని తిట్టుడు? అంతే కరెక్టా రాంగా? పోతిరెడ్డి పాటలు నువ్వు ఇప్పంగానే గ్రావిటీలో పోతున్నానంటే, అరే ఆడు మా వాడు ఇప్పిండు, వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి, నేనేం చేయాలరా పైన ఆడంటుండు. కానీ ఎందుకు పోతున్నారా నీళ్ళని అడిగితే తొక్కుతా. అరే ఏం తొక్కుతావురా నాయన? నువ్వు ఫస్ట్ నీళ్ళని అడుగురా నాయన. తొక్కుతా ఇవే వస్తాయి, తొక్కుతా, పీకుతా, కట్టలు కడతా. రావణాసురుడే భూస్థాపితమైండు, హిరణ్యకశపుడే హిరణ్య గర్భంలో కలిసిపోయిండు. మీరెంత? మీ రాజకీయం ఎన్ని రోజులు ఉంటారు? అరే ఇంత అహంకారం ఎందుకు? ఇప్పుడు సీరియస్గా చెప్తున్నా. ఒక్కరోజు సంబరం, 2 రోజులు సంబరం మాట్లాడతాం. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణకు అన్యాయం జరిగేటట్టు చేస్తారు కదా వీళ్ళు. కరెక్టా రాంగా? బనకచెర్ల ఏడొస్తుంది మన తెలంగాణ అన్న ముఖ్యమంత్రి మళ్ళీ నల్లమల్ల బిడ్డ. కరెక్టా రాంగా? బనకచెర్ల నుంచి నీళ్ళ సుక్క తీసుకుంటే తొక్కుతా అని ఎందుకన్నాడు? ఈ తొక్కుతా అనే మాటలతో మేము కూడా తొక్కు పెట్టుకుంటాం. రేవంత్ అన్న ఓ మర్తమాన్ తెచ్చి తొక్కు పెట్టుకుందాం మనం కూడా. ఇప్పుడు ఇదే పంచాయతీ నమస్తే తెలంగాణది, మన కావేరీ లింక్ది, ఇగో పాలమూరు రంగారెడ్డిది. సీఎం గారు చూస్తున్నారా అని చెప్పి రాసిర్రు. వాళ్ళు పెట్టిరు, ఫోటోలతో సహా పెట్టిరు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఏదుల రిజర్వాయర్ అని చెప్పి పెట్టి ఇక్కడ రాసిండ్రు. ఇక్కడ ఇల్లులు కట్టుకుర్రా. కరివైన రిజర్వాయర్లో భూములు కోల్పోయిన బట్టపల్లి తాండా వాసులకు RRR ప్యాకేజ్ కింద నిర్మించిన ఆల వెంకటేశ్వర రెడ్డి కాలనీ చూస్తున్నారా అని చెప్పి రాశారు. ఇప్పుడు చూడు, అంటే వెనకటికి బీఆర్ఎస్ ఏం చేయలే అని చెప్పి చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. మాట్లాడింది అబద్ధాలు అని చెప్తారు. పాలమూరుపై సీఎం పచ్చి అబద్ధం. ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా పెట్టుబడులు, భూసేకరణ అనేది అవసరం. ఈనాటికి అధికారుల సమాచారం మేరకు పాలమూరు ప్రాజెక్టులకు భూసేకరణ జరగలేదు. పనులు చేసి ఎక్కడికక్కడే వదిలేసిపోయిండ్రు. భూసేకరణ చేయని ప్రాజెక్టుల్లో నీళ్ళెట్లా తెచ్చి నింపాలే అని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి మాట్లాడుతుండ్రు. వాళ్ళ సీదా ఫోటోలు పెట్టి చూపించి. కేసీఆర్ సర్కారు సేకరించింది 26,950 ఎకరాలు. ఎత్తిపోతల కోసం ఖర్చు చేసింది 27,000 కోట్లు. మహాయజ్ఞం కోసం పాలమూరు రైతుల త్యాగం. ఇష్టం వచ్చినట్టు మళ్ళీ బట్టి దీని మీద కౌంటర్ ఇవ్వగలుగుతారా? దీని మీద ఏమైనా కౌంటర్ ఇవ్వగలుగుతారా? నేను డీటెయిల్గా పోవాలంటే నాకు దీని మీద ఇంకా మస్తు తెలుసు. మన దగ్గర దరిద్రులు తయారైనరు, పక్క రాష్ట్రం అని ఫాయిదా ఏమున్నది? ఇప్పుడు
సీరియస్గా చెప్తున్నా. ఇరిగేషన్ మంత్రికి సోయి లేదు, ముఖ్యమంత్రికి అసలే సోయి లేదు. మళ్ళా అది ఇస్తలేరు, ఇది ఇస్తలేరు, ఇది ఇస్తలేరు, అది ఇస్తలేరు. ఓ ఏడుసుడే. అది అంటారు చూడు, క్రయింగ్ బేబీ గెట్స్ మోర్ అని అన్నట్టు. ఎంత ఏడిచినా ప్రజలకు అర్థమవుతుంది మీ చరిత్ర ఏడిపోయినని. దీని మించి ఇంకేముంటుంది రా?